ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ ని నిజంగా క్విట్ చేస్తారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 3 months కదా. సో నో ప్రాబ్లం, మాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది, నో పెయిడ్ లీవ్ ఉంటుంది కాబట్టి సో నా శాలరీ నేను సబ్మిట్ చేసుకుని నేను అటెండ్ అవుతా. సో దానికి నాకు ఏం ప్రాబ్లం కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ షో తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చా? తర్వాత ఐ కెన్ వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తే అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు 10 days షూట్, 15 days షూట్ నేను మేనేజ్ చేసుకోగలను. 2 months షూట్ ఒకేసారి 2 months షూట్ అన్నా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు కదా, 2.5 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు. సో 2.5 months కంటే ఎక్కువ లీవ్ కంటిన్యూస్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరం అంతా ఒకటే షూటే ఉంది అనుకుంటే అప్పుడు నేనేం చేయలేను కదా. సో ఆ పాయింట్లో నేను రిజైన్ చేసేస్తాను సార్. ఇప్పుడు నాకు యాక్టింగ్లో ఎంత బిజీ ఉన్నప్పుడు ఓకే ఎంతసేపు సర్వీస్ చేశా కదా, మినిమం నీకు రాకుండా సర్వీస్ చేయకుండా నువ్వు యాక్టింగ్ మీదే వెళ్తాను అంటే అది ఓకే. అప్పుడు నువ్వు అనాలి, నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు చేసుకోలేదు, నువ్వు కల్ప్రిట్వి, నువ్వు దేశద్రోహివి అనే డైలాగులు వేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా, ఐఎమ్ ఎగ్జిస్ట్ ఇండియన్ ఫోర్సెస్లో నేను ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా. నాకు ఇలా ఛాన్స్ వస్తే నేను వినియోగించుకోవడానికి ఏముండదు. ఒక మనిషికి 2 thoughts ఉండకూడదా? అందరికీ ఉంటాయి కదా. సో పర్మిషన్ అలా ఇస్తారా? దే కెన్. వాళ్ళదే నా లీవ్ నేను యూస్ చేసుకుని షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందండి? సూపర్. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు.